ప్రభునందు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు అతి శుభమైన నామమును బట్టి చేరి ఉన్న మీ అందరికీ కూడా పేరు పెట్టిన నా వందనాలండి. అందరికీ వందనాలండి. అలాగే ఈ వాక్యం వీక్షిస్తున్న మీకు కూడా పేరు పెట్టిన నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ప్రభునందు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు చక్కని పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా, వాక్య పఠనం ద్వారా దేవుని యొక్క మహిమార్థముగా జరిగించుకున్నాడు. ఈ రోజున దేవుని యొక్క వాక్యముల నుంచి ఒక మాట మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథముల నుండి ఆది కాండము అపోస్తలుల కార్యముల గ్రంథముల దగ్గర ఒకసారి అపోస్తలుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. ఆయన వారిని కలుసుకుని ఇలాగూ ఆజ్ఞాపించు, మీరు యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మమిచ్చెను, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మను బాప్తిస్మం పొందుదరని అనెను. చిన్ని ప్రార్థన. మహోన్నతులను మహాకరుణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు పరిశుద్ధమైన నామమునకు మీకు వందనాలు స్తోత్రాలు. ఎంతవరకు నైనా పాటల ద్వారా అలాగే ఆరాధన ద్వారా నీ నామమునకు మహిమ తెచ్చుకున్నాను. కొద్ది సమయం నీ బిడ్డలందరినీ కూడా చూచి వారి హృదయములకు కావలసిన నీ మాటలు అవి అందించడానికి మీ పక్షముగా నిలబడి దాసుని తండ్రి, నీ ఆత్మతో నింపి నీ దాసుల నుంచి నీవే మాతో మాట్లాడుతూ ఉండగా వెనగలుగు చెవి, గ్రహించగల మనసు, లోబడి అనుసరించి నడిచే మనసు మాకు అందరికీ దయచేయమని అతి త్వరలో రానయ్యున్న యేసు నందు ప్రార్థించమని పొందుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగములో నుండి ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి వాక్యపు మాట ఏమైనది అంటే, తండ్రి అయిన దేవుని యొక్క వాగ్దానము కొరకు నువ్వు కనిపెట్టుకుని ఉన్నావా అనే మాట ద్వారా ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకొరకు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అంటే, దేవుని యొక్క సన్నిధిలో యెరూషలేము అనగా దేవుని సన్నిధి, దేవుని సన్నిధిలో విడవక వదలక కనిపెట్టే లక్షణం ఈ రోజున దేవుని ప్రజల్లో కరువైపోయింది. అందుకే ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాట ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు చెబుతూ ఉన్నాడు అంటే, ఆయన పునరుద్ధరణ లేచిన తర్వాత 40వ రోజు అంటే ఆరోహణ పండుగ దినమందు, పోయిన వారం మనం ఆరోహణ పండుగ గురించి ధ్యానం చేశాం. ఈ 40వ రోజున ఆయన ఆరోహణ కాక మునుపు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎత్తబడక ముందు ఆయన అంటున్నాడు, వాళ్ళందరితో మాట్లాడుతున్నారు, తండ్రి అయిన దేవుని యొక్క వాగ్దానము నెరవేర్పు చూచే వరకు యెరూషలేమును విడవక కనిపెట్టుకుని ఉండండి అని వారికి తెలియపరిస్తే, వారు విడవక దేవుని మందిరంలో ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు కొరకు కనిపెట్టుట మనం చూడగలుగుతున్నాము. దేవుని బిడ్డలారా, 40వ రోజు ఆరోహణ పండుగ అయితే, అలాగే ఈ రోజున 50వ రోజు యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధరణ లేచిన తర్వాత అంటే పస్కా పండుగ తర్వాత 50వ రోజు పెంతెకొస్తు పండుగ అంటారు. అంటే 50వ రోజు. దీనికి మరొక పేరు ఏమిటి అంటే వారముల పండుగ, కోత పండుగ, ప్రథమ ఫలముల పండుగ అని దీనికి పేరు పెడుతూ ఈ 50వ రోజు, ఇది 50వ రోజు జరిగింది ఏంటంటే, ఈ 40వ రోజు నుంచి ఈ 40వ రోజున వాగ్దానం గురించి కనిపెట్టమని ఎవరికి చెప్పాడు ప్రభు యేసుక్రీస్తు వారు అంటే, శిష్యులైన వారికి, అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా తెలియపరిచారు. అక్కడ ఉన్నది ఎంతమంది అనేది మీరు ఆలోచన చేస్తే ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు కాదండి, ఇంచుమించుగా 18 మంది దేశస్తులు వీళ్ళందరూ కూడా మేడగదిలో ఉండి కనిపెడుతూ ఉన్నారు. ఒక రోజు కాదు, ఈ 40వ రోజు నుంచి 50వ రోజు 10 రోజులు కూడా యెరూషలేమును విడిచిపెట్టలేదు. దేవుని యొక్క మందిరమును విడిచిపెట్టకుండా మేడగదిలో ఉండే అందరూ కూడా ఏం చేస్తున్నారు తెలుసా? ప్రార్థన చేస్తూ దేవునికి ఆరాధన చేస్తూ కనిపెడుతూ ఉన్నప్పుడంట ఒక బలమైన గాలి వీచింది.
అది 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 3 వచనాలకు మీకు కనపడుతుంది. 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 3 వచనాలకు ఉన్నటువంటి వాక్య భాగములు చూస్తే, పెంతెకొస్తు అను పండుగ దినమందు అందరూ ఒక చోట కూర్చుని అప్పుడు వేగముగా వీచు బలమైన ఒక గాలి ఒకటి అకస్మాత్తుగా వచ్చింది. చాలండి దేవుని బిడ్డ, వీళ్ళందరూ కూడా ఒక మేడ గదిలో కూర్చుని ఉన్నారంట. ఈ మేడ గదిలో కూర్చుని ఉండగా ఒక బలమైన గాలి వీచింది. ఆ బలమైన గాలి వీచినప్పుడంట వీళ్ళందరూ ఆ యొక్క మేడ గదిలో కూర్చుని ఉండగా ఒక అగ్ని నాలుకల వంటి ఒక నాలుక వలె వచ్చింది. విభాగింపబడినట్లుగా విభాగింపబడినట్లుగా ఒక్కొక్కరిని కూడా తాకగా వారి ఆత్మను పొందుకుని వారు ఏం చేస్తున్నారో తెలుసా, వారు అన్య భాషలతో మాట్లాడసాగిరి. అన్య భాషలతో మాట్లాడుతూ ఉన్నప్పుడంట ఆ దేవాలయం యొక్క బయట ఉన్న వారు అలా అనుకుంటున్నారు, వీళ్ళు యూదులు కారా, వీరు గలిలయులు కారా, ఏంటి మాటలు ఎలాగున్నాయి, ఏమైనా కొత్త మద్యం ఏమైనా తాగారా అని అక్కడ వారందరూ కూడా చెప్పుకుంటూ ఉంటే పేతురు నిలబడి చక్కని మాట తెలియపరుస్తున్నాడండి. ఏమని తెలియపరుస్తున్నాడు అంటే, ఈ 2వ అధ్యాయంలో మీరు చూడగలిగితే, ఈ 2వ అధ్యాయము 16వ వచనం మీరు చదవండి ఒక్కసారి. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్య దినములయందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను, ఆ కుమారుల మీద కుమార్తెల మీద ప్రవచించెదరు. నా ఆత్మను కుమ్మరించేదను గనుక వారు ప్రవచించెదరు. రక్తమును అగ్నిని పొగ ఆవిరిని కలగజేసేదను. ఆ ప్రభు ప్రత్యక్షమునకు ఆ మహాదినము రాకముందు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తవర్ణముగాను మారుదురు. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థించు వారందరూ కూడా రక్షించబడుదురు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ చదవబడిన వాక్య భాగమును కూడా మీరు ఆలోచన చేస్తే, ఏ తండ్రి చేసిన వాగ్దానం కొరకు యెరూషలేమును విడువక మీరు కనిపెట్టమని చెప్పాడు. మూలవచనం అదే. ఆ వచనాన్ని విడిచిపెట్టవద్దు ఖచ్చితంగా. ఈ మూలవచనం అదే. ఏం దేని గురించి కనిపెట్టాలి? తండ్రి ఏ వాగ్దానం చేశాడు అంటే, యోవేలు ప్రవక్త వాగ్దానం చేశాడు. యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు వాగ్దానం చేశాడు. అది 2వ అధ్యాయం 28వ వచనం నుంచి 30వ వచనంలో యోవేలు గ్రంథంలో ఈ ప్రవచనం. ఇప్పుడు ఇక్కడ ఏ వచనం అయితే చదివారో ఆ వచనములన్నీ కూడా అక్కడ యోవేలు గ్రంథంలో ఉన్నాయి. ఇవి తండ్రి అయిన దేవుడు యోవేలు ప్రవక్త ద్వారా వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానం ఏమిటి అంటే, ఇదిగో అంత్య దినములయందు నా ఆత్మను కుమ్మరించెదను అన్నాడు. ఇది మొట్టమొదటి యొక్క వాగ్దానం అయితే, 2వ వాగ్దానం ఏంటంటే, సూర్యుడు ఏమవుతాడంటే నలుపు అవుతాడు, చంద్రుడు రక్తవర్ణం అవుతాడు, అలాగే పొగ ఆవిరి కలగచేయబడేటువంటి మహా ఉగ్రత దినం వస్తుంది. ఆ దినమందు ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి తన పాపమునకు ప్రాయశ్చిత్తము చేసుకుని దేవుని యొక్క రాకడ కొరకు ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉన్నారో వారందరూ కూడా రక్షించబడతారు. ఇది వాగ్దానము. ఈ వాగ్దానం నెరవేరిందంటే సకమే నెరవేరిందండి. ఏ సకం అంటే, దేవుని యొక్క ఆత్మ ఎప్పుడు కుమ్మరించబడింది ఈ భూమి మీదకి అని మనం ఆలోచన చేస్తే, దేవుని పెంతెకొస్తు పండుగ దినమందు దేవుని ఆత్మ కుమ్మరించబడింది. దేవుని ఆత్మ కొరకు ఇప్పుడు మనం కనిపెట్టవలసిన పని లేదు. దేవుని ఆత్మ ఎక్కడుంది అంటే, లోకంలో ప్రతి చోట కూడా దేవుని ఆత్మ ఉంది. లోకంలో ప్రతి చోట కూడా దేవుని ఆత్మ ఉంది. దేవుని ఆత్మ కొరకు మనం కనిపెట్టడం కాదు, ఇప్పుడు దేవుని ఆత్మ సహాయం వలన దేవుని యొక్క రాకడ కొరకు కనిపెట్టవలసిన వారమే ఉన్నాం. దేవుని యొక్క రాకడ కొరకు కనిపెట్టాలి. దేవుని యొక్క రాకడ ఎలాగొస్తుంది, ఎవరి మీదకి వస్తుంది అనేది పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా రాశాడు. దేవుని బిడ్డ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లోనే మత్తయి సువార్త ద్వారా ఒక మాట తెలియపరుస్తూ ఉన్నారు. ఒక్కసారి చదవండి, ఒకసారి మత్తయి రాసిన సువార్త
మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 29వ వచనం. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 29వ వచనం. ఏంటంట? ఆ దినముల్లో శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మెను, చంద్రుడు కాంతినివ్వడు, ఆకాశములో ఉన్నటువంటి నక్షత్రములు రాలును, ఆకాశమందు శక్తులు కదిలించబడును. దేవునికి స్తోత్రం. ఏ దినమందు? శ్రమ దినములైన తర్వాత ప్రభు యొక్క రెండవ రాకడ. ఆ రెండవ రాకడ ఎలా వస్తుందంటే రెండు రకాలుగా ఉంటుంది రాకడ. ఒకటి రహస్య రాకడ అయితే, రెండవది బహిరంగ రాకడ. ఆ రహస్య రాకడ ఎక్కడ వస్తుందంటే యేసుక్రీస్తు ప్రభువు స్వయంగా భూమి మీదకి రాడు. ఆయన ఎక్కడికి వస్తాడో తెలుసా? మధ్యాకాశంలోకి వస్తాడు. ఈ మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు, యేసుక్రీస్తు యందు సిద్ధపాటు కలిగిన వారు వీళ్ళు ఎత్తబడతారు. సిద్ధపడనటువంటి వారు భూమి మీద 7 ఏళ్ళు శ్రమ అనుభవిస్తారు. 7 ఏళ్ళు శ్రమలు అనుభవిస్తారు. ఈ 7 ఏళ్ళు శ్రమల అనంతరము, 7 ఏళ్ల శ్రమల అనంతరము సూర్యుడు నలుపవుతాడంట. సూర్యుడు నలుపవుతాడు, చంద్రుడేమో రక్తవర్ణం అవుతాడు, ఆకాశ నక్షత్రములన్నీ కూడా ఏమవుతాయంట? రాలిపోతాయి. అది ఎప్పుడు ఎలా జరుగుతుందంటే ప్రకటన గ్రంథం రాశాడు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలోకి రండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం చూడండి. చదవగలిగితే చక్కని మాట ఉంది. చదువు ఒకసారి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 12వ వచనం. 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంపము వలె, కంపలి వలె నలుపాయెను. చంద్రబింబము రక్తవర్ణమవును. పెద్ద గాలి చేత అంజూరపు చెట్టు నుండి కాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలును. మరియు ప్రతి కొండయు ప్రతి దీపమును వాటి వాటి స్థానమును తప్పెను. ఊరాజులను సహస్రాధిపతులను కనులను ధనికులను బలిష్ఠులను ప్రతి దాసులను కొండ గుహల్లోను బండ సందుల్లోను దాగుకుని మమ్మల్ని కాపాడమని చెప్పినప్పుడు అవి మా వల్ల కాయనని దేవుని యొక్క ఉగ్రత మనుషుల మీదకి దిగి వస్తుంది అంశం. ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఈ ఇక్కడ 6వ దూత ఏంటి 6వ ముద్ర విప్పినప్పుడు ఈ భూమి మీద ఏం జరుగుతుందో తెలుసా? మహాభూకంపం కలుగుతుంది. మహాభూకంపం కలిగి సూర్యుడేమో నలుపైపోతాడు, సూర్యుడేమో కంబల వలె నలుపైపోతాడు, అలాగే చంద్రుడేమో రక్తవర్ణముగా మారిపోతాడు. ఆకాశ శక్తులన్నీ కూడా కదిలించబడతాయి. నక్షత్రములన్నీ కూడా భూమి మీద రాలుతాయి. ఈ నక్షత్రం ఒక్కొక్క నక్షత్రం మీరు చూడగలిగితే అది ఒక గ్రహము కంటే కొంచెం చిన్నగా ఉంటుంది అంతే. అంటే ఒక్కొక్క నక్షత్రము ఒక గ్రహము కంటే, ఒక సూర్యుడి కంటే లేకపోతే చంద్రుడి కంటే చిన్నగా ఉంటుంది. అయితే కోట్ల నక్షత్రములన్నీ కూడా భూమి మీద రాలితే పరిస్థితి ఏమవుతుందో తెలుసా? ఈ భూమి అంతా కూడా ఏమవుతుందో తెలుసా? ధూళి వలె లేకపోతే దోపం వలె ఏమవుతుందో పొగ కమ్మేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అవునా లేదా? నక్షత్రములన్నీ కూడా భూమి మీద రాలితే ఏమవుతుందో తెలుసా? ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రజలందరూ ధనికులేమో, లేకపోతే సహస్రాధిపతులేమో, లేకపోతే దాసులేమో. దేనికి? పాపములకు దాసులు. వీళ్ళందరంట ఇదిగో మమ్మల్ని దాయమని పంట గుహలోకి దూరతారంట. పంట సొంతుల్లో దూరి మమ్మల్ని కాపాడమంటే ఇక్కడ ఏది భూమి మీద ఉండేది కాదు. ఏవి కూడా నిన్ను రక్షించలేవు దేవుని బిడ్డలారా. ఒక యేసుక్రీస్తునందు ఎవరైతే పాప విమోచన పొందుకుంటారు, యేసుక్రీస్తునందు ఎవరైతే రక్షణ అనుభవంలో ఉంటారో, ఎవరైతే దేవునికి సన్నిధిలో సిద్ధపాటు కలిగి కనిపెట్టేటువంటి వారుగా ఉంటారో వారు మాత్రమే ఆ భయంకరమైన ఉగ్రత నుంచి తప్పించబడతారు. ఆ ఉగ్రత దినము నుంచి తప్పించబడడానికి నువ్వు వేచారంట. యెరూషలేమును విడవక, యెరూషలేమును విడవక నువ్వు కనిపెట్టండి. ఆ వాగ్దానం ఇక నెరవేర్పు కొరకంటే ఈ రోజున రక్షణ పొందిన వారే, యేసుక్రీస్తు వంటి శ్వాసం ఇచ్చిన వారే దేవుని యొక్క మందిరమును విడిచిపెట్టి ఇంటి దగ్గర దేవుని గురించి కనిపెడుతున్నారు. ఇంటి దగ్గర నువ్వు కూర్చుని దేని కొరకు కనిపెడుతున్నావు దేవుని పెట్టారా? అసలు దేవుని యొక్క ఉగ్రత, ఆ భయంకరమైన ఉగ్రత ఎలా ఉంటుందో నీకు తెలిస్తే నువ్వు దేవుని యొక్క మందిరాన్ని విడపెట్టి మొదటి యొక్క వాగ్దానం నెరవేరిపోయింది.
ఇదిగో సర్వజనుల మీద దేవునికి ఆత్మ కుమ్మరించబడుతుంది అని చెప్పిన వాగ్దానం నెరవేర్పింది. ఆ వాగ్దానం నెరవేర్చడు దేవుడు. రెండవ వాగ్దానం ఎందుకు నెరవేర్చడు? ఖచ్చితంగా నెరవేరబోతుంది దేవుని బిడ్డలారా, అది ఖచ్చితంగా నెరవేరబోతుంది. సూర్యుడు నలిపోయే రోజు, చంద్రుడు రక్తవర్ణమయ్యే రోజు, ఆకాశ నక్షత్రములు రాలే రోజు, ఆ భయంకరమైన ఉగ్రత దినమందు ఇదిగో నువ్వు తప్పించబడాలి అంటే నీ ధనము నిన్ను తప్పించదు, నీకున్నటువంటి ఆస్తిపాస్తులు నిన్ను తప్పించవు, నీకున్నటువంటి ఆరోగ్యం నిన్ను తప్పించదు, నీకున్నటువంటి బంధువులు నిన్ను తప్పించలేరు. కానీ యేసుక్రీస్తునందు రక్షణ పొందిన వారు ఆ భయంకరమైన ఉగ్రత నుంచి తప్పించబడతారు. చాలా స్పష్టంగా రాశారు కదండి. ఈ రోజున దేవుని బిడ్డారా, నువ్వు ఆ భయంకరమైన ఉగ్రత దినమందు నువ్వు తప్పించబడడానికి నీకు ఒక సిద్ధపాటు నీకుందా? లేదండి. అలా కనిపెట్టుకునే లక్షణం నీకుందా అంటే లేదండి అని అనుకున్నారు. తెలుసా ఈ రోజున ప్రజలు అనుకుంటారు తెలుసా? ఆనాడు సొదొమ గొమొర్రా పట్టణస్తులు అనుకుంటున్నారు. సొదొమ గొమొర్రా పట్టణస్తులు ఎలా ఉన్నారండి? ఒక్కసారి పరిశుద్ధ గ్రంథం ఆదికాండంలో రండి, ఒకసారి 18వ అధ్యాయం, ఆదికాండము 19వ అధ్యాయం వచ్చి డైరెక్ట్ 19వ అధ్యాయం వచ్చిన చూడగా అదిగో ఆ ప్రదేశము పొగ దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని చాలండి దేవుని బిడ్డలారా, ఆనాడు అబ్రహాము కూడా వాగ్దానం చేశాడు కదా, నీ ప్రజలందరినీ కూడా నేను రక్షిస్తానని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు ఆ ప్రజలతో సొదొమ గొమొర్రా పట్టణస్తులు ఎదుగున్నారు తెలుసా? దుర్మార్గులుగా, దుష్టులుగా, చెడుతనము కలిగిన జీవితంలో జీవిస్తున్నటువంటి వారి మధ్యలోనికి వెళ్ళి సొదొమ దేవుని బ్రతిమలాడుతున్నాడు. సొదొమ పట్టణముల గురించి అబ్రహాము దేవుని బ్రతిమలాడుతున్నాడు. అయ్యా, ఒక 50 మంది నీతిమంతులున్న పట్టణాన్ని కాపాడు ఆయన, 10 మంది నీతిమంతులుంటే కాపాడు ఆయన. ఎక్కడికి వచ్చేసాడు? 10 మంది వరకు వచ్చేసాడు. బ్యాగ్ గురించుకుంటూ 5 తప్పించుకుంటూ 10 మంది వరకు వచ్చేసాడు. కానీ ఆ పట్టణస్తులు అయ్యలారా, మీరు మారి దేవుని విశ్వాసం ఉంచగలిగిన వారై ఉండి మీరు చెడుతనమును విడిచిపెట్టండి, చెడు మార్గాలు విడిచిపెట్టండి అని దేవుని యొక్క నామమును బట్టి దేవుని యొక్క మందిరంలో మీరు జీవించండి వారు చెబితే, ఇదిగో లేకపోతే మీరు అగ్నిగంధకమైన వర్షం చేత మీరందరూ కూడా కాల్చివేయబడతారని చెప్తే ఏడేమన్నారో తెలుసండి? ఏడేమన్నారో తెలుసా? ఎక్కడన్నా భూమి మీద అగ్నిగంధకాల వర్షం కుడుతుందా? అప్పటికి ఎప్పుడు కురవలేదు. అప్పటికి ఎప్పుడు కూడా అగ్నిగంధకాల వర్షం అనేది వాళ్ళు చూడలేదు కనుక వారు నమ్మలేదు. మరి నక్షత్రాల వర్షం కురిసిందా? కురవలేదు కనుక ఈ రోజున మనుషులు నక్షత్రాల వర్షం కుడుతుందా భూమి మీద? నక్షత్రాలు పడతాయని ఈ రోజున కూడా ఆనాడు సొదొమ గొమొర్రా పట్టణస్తులు నమ్మని విధంగా ఈ రోజున చాలా మంది నమ్మట్లేదండి. నక్షత్రము భూమి మీద రావడం ఏంటి? సూర్యుడు వెళ్ళిపోవడం ఏంటి? చంద్రుడు రక్తవర్ణం అవడం ఏంటి? భూమి అంతా కూడా పొగతో నింపబడదు, ఆవులతో నింపబడదు ఏంటి అని అనుకుంటున్నారు తప్ప సొదొమ గొమొర్రా పట్టణస్తులు అలాగే అనుకున్నారండి. అనుకుంటే ఏమైంది? అనుకోని గడియలో, వారు అనుకోని గడిలో, ఊహించని గడిలో ఏం గురించి కురిపించబడిందో తెలుసా? అగ్నిగంధకముల వర్షము ఆ సొదొమ గొమొర్రా పట్టణం కురిపించబడితే ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏమైపోయారు తెలుసా? ఆ అగ్నికి ఆహుదైపోయారు. ఎవరైతే విశ్వాసం ఉంచారో, లోతు కుటుంబం, అబ్రహాము యొక్క కుటుంబం, వీరందరూ కూడా విశ్వాసం ఉంచిన వారు ఉన్నారు కనుక ఎవరైతే యేసుక్రీస్తు యందు అలాగే దేవుని యొక్క నామమునందు ఎవరైతే విశ్వాసం ఉంచగలిగారో వారందరూ కూడా తప్పించబడ్డారు. ఎవరైతే విశ్వాసం ఉంచకుండా ఎగతాళి చేసిన కుటుంబాలు ఉన్నాయి, యాలం చేసిన కుటుంబాలు ఉన్నాయి. అగ్నిగంధకాల వర్షం కురవడం ఏంటి? వాళ్ళు అలాగే చెప్తారు. వాళ్ళకి పని పాట లేదు, అలాగే చెప్తారు. వారి మాట మనమేంటి పెట్టని ఎగతాళి చేసిన వారి యొక్క జీవితం ఏమైపోతుంది తెలుసా అంటే అగ్నిగంధకాల వర్షంలో మరి ఏమైపోతుంది తెలుసా? కాలిపోయారు దేవుని బిడ్డలారా. అగ్నిగంధకాల వర్షంలో మరి ఏమైపోయారు? కాలిపోయారు దేవుని బిడ్డ. అదే అగ్నిగంధకాల వర్షాన్ని మరలా ఎక్కడ? నినివే పట్టణస్తులోనికి వచ్చినానికి నినివే పట్టణస్తులతో మాట్లాడుతున్నాడు. ఇదే మాట నేను సార్, ఆ భయంకరమైన ఉగ్రత మీ మీదకి రాబోతుంది, జాగ్రత్త. మీరు చెడుతనమును మానుకోండి. చెడు ఉగ్రత నుంచి, ఆ భయంకర ఉగ్రత నుంచి మీరు తప్పించబడాలంటే మీరు చెడుతనము మానుకొని దేవునికి సన్నిధిలో పశ్చాత్తాపడాలని చెప్తే
నినివే పట్టణం యొక్క రాజుతో సహా వారు వస్త్రములు మార్చుకుని దేవుని మందిరంలో ఉపవాసపడి దుఃఖిస్తూ వారి యొక్క పాపం గురించి పశ్చాత్తాపడడం వల్ల ఆ భయంకరమైన ఉగ్రత నుంచి వారు తప్పించబడారు. లేకపోతే సొదొమ గొమొర్రా పట్టణం ఎలాగైతే ఇదిగో ఆ దేవుని యొక్క ఉగ్రతకు నాశనం అయిపోయిందో అటువంటి నాశనం ఎవరి మీదకి వచ్చింది తెలుసా? నినివే పట్టణం మీద కూడా వచ్చింది. దేవుని బిడ్డారా, ఈ ఉగ్రత ఎవరి మీదకి రాబోయి ఉందో పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా రాశారండి. ఇదే ప్రకటన గ్రంథము మీరు చదవగలిగితే ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 9-10 వచనాలు ఒకసారి చదవండి. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 9-10 వచనాలు. దాంతో వ్యభిచారం చేసి సుఖభోగములను అనుభవించినట్లు భూరాజులు దాని బాధ చూచి భయాక్రాంతులై దూరమున నిలబడి దాని దహన ధూమమును చూచినప్పుడు దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు అయ్యో అయ్యో బబులోను మహాపట్టణమా, ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చును కదా అని చెప్పుకుందరు. చూడండి, ఎవరు నాశనపోతారంటే ఇక్కడ సుఖభోగములను అనుభవించువారని రాసి ఉన్నాయి. సుఖభోగములను అనుభవించువారు దేవుని మందిరంలో గడపడానికి, దేవుని మందిరంలో నిలవమంటే సుఖభోగములు కావాలి మనకి. సుఖభోగములు అంటే ఏంటి? తినడం, తాగడం, సుఖించడం, ఇవేనండి. ఈ సుఖభోగముల యందు ఆసక్తి కలిగిన వారి మీదకి ఈ భయంకరమైన ఉగ్రత అకస్మాత్తుగా వారి మీదకి వస్తుంది. చాలా స్పష్టంగా రాశాడు కదా దేవుడు. బిడ్డలు అప్పుడు అనుకుంటారంట, అప్పుడే గడియ వచ్చేసిందా, నేను రాకని గడియ, ఇదిగో అప్పుడే బబులోనా మహాపట్టణమా, అప్పుడే ఒక్క గడియలోనే నీ ఉగ్రత వచ్చేసిందా అని అనుకుంటారండి. ఈ రోజున మనమానగా అనుకుంటారు. దేవుని యొక్క ఉగ్రత దినం ఎప్పుడు వస్తుందో, ఏ గడిలో వస్తుందో ఎవరికీ తెలీదు. నువ్వు ఇంటి దగ్గర కూర్చొని మళ్ళీ వారం ప్రార్థనకి వెళ్దాం అనుకుంటావు, మళ్ళీ వారం నువ్వు ప్రార్థనకి వెళ్దామని అనుకుంటావు. అప్పుడు వరకు నువ్వు ఉంటావనేది నీకు తెలుసా? లేదండి. సుఖభోగముల యందు ఆసక్తి కలిగిన వారు దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి, దేవుని యొక్క ఉగ్రత, ఆ భయంకరమైన ఉగ్రత, ఆ పొగ అగ్ని వారి మీద రగిలించబడుతుందని చెప్తూ ఉన్నాడు. దేవుని బిడ్డరా, ధనికులు అన్నాడు, అలాగే సహస్రాధిపతులు అన్నారు, పాపములకు బానిసలైన వారు అన్నాడు, అలాగే ఇక్కడ వ్యభిచారులు మొట్టమొదటి సంబోధన దేని కూర్చొని తెలుసా? వ్యభిచారుల మీద, సుఖభోగముల యందు ఆసక్తి కలిగిన వారి మీదకి దేవుని యొక్క భయంకరమైన ఉగ్రత వారి మీదకి దిగి వచ్చేస్తున్నారు చెబుతూ ఉంటే, ఈ రోజున దేవుని ప్రజలైన వారికి ఏమన్నా లెక్క జామ్ ఏమన్నా ఉందా? అసలు లెక్క జామ్ ఏమైనా ఉందా? అసలు లెక్క చేయట్లేదండి దేవుని బిడ్డ. దేవుని మందిరంలో ఆ భయంకరమైన ఉగ్రత నుంచి తప్పించమన్నానికి దేవుని యొక్క మందిరంలో వెలగక కనిపెట్టమన్నాడు ప్రభు. నేను దేవుని యొక్క మందిరంలో విడిచిపెట్టి, ఇదిగో నేను ఇంటి దగ్గర కనిపెట్టడం కాదు, సుఖభోగం అనేది కనిపెట్టడం కాదు, ఇదిగో నేను పాపములో ఉండి కనిపెట్టడం కాదు, నేను దేవుని యొక్క మందిరంలో నేను పరిశుద్ధమైన జీవితంతో కనిపెట్టాలి. ఆయన రాకడి కొరకు నేను కనిపెట్టాలనే ఆలోచన ఈ రోజున ఎవరికి లేదు. అందుకే ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడండి. ఈ పెంతెకొస్తు పండుగ దినమందు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. వాళ్ళందరూ కూడా ఇంటికి వెళ్లకుండా భోజనం తినకపోయినా 10 రోజులండి, 40వ రోజు నుంచి 50వ రోజు ఆ యొక్క పరిశుద్ధాత్మ కుమ్మరించబడుతుంది. 10 రోజులు దేవుని మందిరంలో కనిపెట్టనని చెప్పలేదు. దేవుని యొక్క వాగ్దానము మీ జీవితంలో నెరవేరు వరకు, నా తండ్రి యొక్క వాగ్దానం మీ జీవితంలో నెరవేరు వరకు మీరు ఏం చేయాలి తెలుసా? కనిపెట్టుకుని ఉండండి. వినవక కనిపెట్టని చెప్తే వారు యెరూషలేమును వదలలేదండి. 18 రకాల దేశాల నుంచి వచ్చిన ప్రజలు, ఇదిగో మా ఇంటి దగ్గర చాలా పనులు ఉన్నాయి, మా ఇంటి దగ్గర చాలా గొడవలు ఉన్నాయి, అవన్నీ కూడా చూసుకుందాం, ఇంటికి మేము వెళ్ళిపోతాం, ఇక ఎప్పుడు కూడా దేవుడి మందిరంలో గడపాలని అనుకోలేదండి. వినవక కనిపెట్టారు. దేవుని యొక్క ఆత్మ కుమ్మరింపులో వారు వారసులుగా ఉంచబడ్డారు. ఈ రోజున దేవుని పెట్టారా, అక్కడ ఒక సంఘం మీద కాదండి, ఆత్మ కుమ్మరింపు లోకం మీద విడుదలైంది. లోకమంతా కూడా దేవుని ఆత్మ చేత నింపబడింది. ఎవరైతే యేసు క్రీస్తునందు విశ్వాసం నుంచి రక్షణ పొందుతారో ఆ పరిశుద్ధ ఆత్మ అనేటువంటి వరాన్ని పొందుకుంటారు. ఆ వరాన్ని పొందుకున్న వారు ఏం చేయాలి తెలుసా? దేవుని మందిరంలో కనిపెట్టే స్థితిలో ఉండాలి. దేవుని యొక్క రాకడ కొరకు ఈ రోజు వస్తుందో, ఈ గడి వస్తుందో, లేకపోతే తర్వాత గడిలో వస్తుందో, ఆ గడి వచ్చేసరికి నేను దేవుని యొక్క సన్నిధి అనుభవాన్ని నేను కలిగి ఉండాలి, నేను పరిశుద్ధమైన జీవితంలో కలిగి ఉండాలి.
ఆ అనుభవం కొరకు కనిపెడితే వారిగా ఉండాలని ప్రభు చెబుతూ ఉంటే, దేవుని మందిరమును విడిచిపెట్టి సుఖభోగముల యందు పాపములోను ఎలాగున్నారో తెలుసా? ధనము సంపాదించడానికి ఈ రోజున మనుషులు ఏం చేస్తారు? వాటి కొరకు వీటి కొరకు కనిపెడుతున్నారు. కానీ దేవుని మందిరము ఈ భయంకరమైన ఉగ్రత నుంచి తప్పించబడడానికి కనిపెట్టేటువంటి వారిగా ఉండట్లేదండి, ఉండట్లేదు. అనుకుంటున్నాం ఎండలో నేను బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటాను, తర్వాత పని చేసుకుందాం అనుకుంటున్నాం. ఒక ఎండకి ఎంత భయపడిపోతున్నావు కదా, ఎండకేని పనులన్నీ కూడా వాయిదా పెట్టుకుని ఇంటి దగ్గర ఉన్నావు కదా. మరి ఈ భయంకరమైన ఉగ్రత నుంచి నిన్ను తప్పించేదెవరు? నిన్ను కొండలు కూడా తప్పించలేవండి, బండలు కూడా తప్పించలేవు, బండ సందులు కూడా నిన్ను తప్పించలేవు. ఈ లోకంలో నీ ధనం తప్పించలేదు, నీకున్న ఆస్తి పోస్తులు సుఖభోగములు నిన్ను తప్పించలేవు. కానీ యేసుక్రీస్తు నామమును బట్టి నువ్వు ధరించుకున్న నీవు పరిశుద్ధమైన జీవితంతో దేవుని మందిరంలో కనిపెట్టేటువంటి జీవితం నువ్వు కలిగి ఉంటేనే నువ్వు ఖచ్చితంగా తప్పించబడతావండి. ఇంకెవరు తప్పించబడతారు? పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా రాశారండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చదవండి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనాన్ని. ఆ యూదులు తమ పాపములను సంపూర్తి చేయటకై ప్రభువైన యేసు ప్రవక్తలను చంపి మమ్మల్ని హింసించి అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మమ్మల్ని మాట్లాడకుండా ఆటంకపరుచుచు దేవునికి ఇష్టలు కాని వారిని మనుషులు అందరికీ విరోధులై ఉన్నారు. దేవుని ఉగ్రత ఎవరి మీద కంట? తుదముట్ట వారి మీదకి ఎవరి మీద వస్తారంటది ఇక్కడ దేవుడు ఉగ్రత. ఇప్పుడు చూడండి, దేవుని సేవకులు, దేవుని ప్రజలను హింసించే వారికి, సువార్త ప్రకటించే వారికి, ఎవరి మీద అయితే వారి మీద దాడులు చేస్తూ ఎవరినైతే వారిని ఆటంకపరుస్తున్నారో వారందరూ కూడా ఎవరికి దేవునికి ఇష్టలు కాదు. అటువంటి వారి మీదకి దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వస్తుంది. దేవుని బిడ్డారా, ఈ రోజున అన్యజనులకు సువార్త ప్రకటించే బాధ్యత ఒక దేవుని సేవకుల మీద ఉంటే కాదు, ప్రతి కుటుంబం మీద, ప్రతి కుటుంబం మీద, ప్రతి ఒక్క వ్యక్తి మీద ఆ బాధ్యత, ఆ భారాన్ని ప్రభు పెట్టాడంటే దేవుని బిడ్డారా. అయితే సువార్తను విని నువ్వు రక్షణ పొంది ఆ భయంకరమైన ఉగ్రత నుంచి నువ్వు ఒక్కడమే తప్పించబడడం కాదు, నీ ద్వారా నీ కుటుంబం అంతా కూడా తప్పించబడాలి. నీ ద్వారా ఆ భయంకరమైన ఉగ్రత నుంచి నీ కుటుంబం అంతా కూడా తప్పించుకునేటువంటి జ్ఞానం నీకు ఉండాలి. నువ్వు సువార్త ప్రకటించాలి. నువ్వు సువార్త ప్రకటించే జ్ఞానం నీ లేకపోతే దేవుని సేవకులు పిలిపించి వేచారు తెలుసా, అక్కడ సువార్త ప్రకటించి నీ కుటుంబం అంతా కూడా రక్షించుకోవలసిన బాధ్యత నీకు ఉంది. అప్పుడే నువ్వు దేవునికి ఇష్టడువు, అప్పుడే నువ్వు దేవునికి ఇష్టడువు కనుక నీవు ఆ ఉగ్రత నుంచి తప్పించబడతావు. ఆయన అటువంటి నువ్వు సువార్త ప్రకటించకుండా నాకు నేనే నా భక్తి నేను చేసుకున్నాను, నా భర్త ఏమైపోతే నాకెందుకు, నా బిడ్డలు ఏమైపోతే నాకెందుకు, నా భార్య ఏమైపోతే నాకెందుకు, నా బంధువులు ఏమైపోతే నాకానికి వెళ్ళిపోతే నాకెందుకు అనుకుంటే నువ్వు దేవునికి ఇష్టడువు కాదు. నువ్వు సువార్త ప్రకటించే బాధ్యత నీకు ఉంది. పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీ ఉంది, ఆమె పేరు రాహాబు అనే ఒక వేశ్య. ఆమెను గురించి యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో చక్కని మాట రాశాడండి. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము మీరు చూడగలిగితే 25వ వచనం చూడండి ఒకసారి. రాహాబు వేశ్య ఎరుకోను వేగుచుంచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండడు కనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమెకు కలిగిన వారందరిని బ్రతికించెను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలీయుల మధ్య నివసించుచు ఉన్నది. మిగిలిన వాళ్ళందరూ ఎరుకో పట్టణస్తులందరూ ఎక్కడ ఉన్నారు? మిగిలిన వాళ్ళందరూ ఎరుకో పట్టణస్తుల్లో ఎరుకో ఒక గోడ మీద ఒక ఇల్లు కట్టుకుని వ్యభిచారం చేస్తున్నటువంటి వేశ్యగా ఉన్నాయి రాహాబు. ఆమె కుటుంబం మాత్రం ఇశ్రాయేలు ప్రజల మధ్యలో నివసించింది. మరి మిగిలిన వారి పరిస్థితి ఏంటి? ఎరుకో పట్టణస్తులందరూ కూడా ఏమైపోయారు? దేవుని బిడ్డరా, వారి ఎరుకో పట్టణం అంతా కూడా కాల్చివేయబడింది. ఎరుకో పట్టణస్తులందరూ కూడా అగ్నికి ఆహుతైపోయారు.
ఆహుతి అయిపోయారు. దేవుని బిడ్డారా, ఆహుతి అయిపోయారు. మరి ఆ అగ్ని నుంచి తప్పించబడింది ఏ కుటుంబం తెలుసా? రాహాబు. దేవుని గురించి విన్నది, విశ్వసించింది, దేవునికి సేవకులను చేర్చుకుంది. దేవునికి సేవకులు చేర్చుకుని ఆ సేవకులు చెప్తూ ఉన్నారు, నీవు నీ కుటుంబం కూడా రక్షించబడాలంటే ఇదిగో మేము చెప్తున్నటువంటి మాటలు బట్టి నీ కుటుంబానికి తెలియపరచుకో, సువార్త ప్రకటించుకో, మేము మరలా వస్తాం. వచ్చేసరికి ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచుతారో వారందరూ కూడా రక్షించబడతారని చెప్పాడు. ఈమె తన కుటుంబాన్ని సిద్ధపరచుకుని ఏం చేస్తుంది తెలుసా? ఎవరి గురించి కనపడుతుంది తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు, ఈ యెహోషువ, వీళ్ళందరూ కూడా అక్కడికి రావడం గురించి ఎదురు చూస్తుంది, సిద్ధపాటు కలిగి. రానే వచ్చారు. ఎలా వచ్చారు తెలుసా? ఎరుకో ప్రాకారాలన్నీ కూడా కూర్చోవేయబడ్డాయి. ఎరుకో ప్రాకారాలన్నీ కూర్చోవేయబడ్డాయి. ఎరుకో పట్టణం కూడా కాల్చివేయబడుతున్నటువంటి ఆ పట్టణము ఎర్రదారము కట్టుకున్నటువంటి కుటుంబం ఏదైతే ఉందో, అంటే రక్షణ పొందిన ఏ కుటుంబం అవుతుందో ఆ కుటుంబం అంతని కూడా అంతమందిలో నుంచి వారు ప్రత్యేకించబడి రక్షించుకుంది. ఎవరో తెలుసా? రాహాబు అనే వేశ్య. దేవునికి స్తోత్రం. ఈ రోజున నీవు రక్షించబడతావు అంటే చాలండి, చాలుగా అనుకోకూడదండి. నీ ఒక్కడవే కాదు, నీ తండ్రి ఇంటి వారిని, ఇక్కడ రాశాడు కదా, తన తండ్రి ఇంటి వారిని, తనకు కలిగిన వారందరినీ కూడా ఆమె రక్షించుకుని ఇశ్రాయేలు ప్రజల మధ్యలో, దేవుని యొక్క భయభక్తులు కలిగిన వారి మధ్యలో, దేవుని మందిరంలో నివసించేటువంటి గొప్ప భాగ్యాన్ని ఎవరి ద్వారా వచ్చిందో తెలుసా? ఒక రాహాబు అనే ఒక వేశ్య ద్వారా వచ్చింది. నువ్వు అనుకుంటున్నావు నేను పరిశుద్ధుడిని, పరిశుద్ధురాన్ని అని అనుకుంటున్నా. నువ్వు దేవుడు, నేనంటే దేవుడికి చాలా ఇష్టం నువ్వు అనుకుంటున్నావు. దేవుడు నిన్ను ఇష్టపడాలంటే నువ్వేం చేయాలి తెలుసా? అన్యజనులైన వారికి, సువార్త ఎరగిన వారికి సువార్త ప్రకటించే వారిగా ఉండాలి. ప్రకటించేవాడిని ఆటంకపరచడం కాదు, ప్రకటించేవాడిని బాధించడం కాదు. నీవు కూడా సువార్త విన్న నీవు సువార్త ఏం చేయాలి తెలుసా? నీ వారందరికి, నీ బంధువులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీ రక్త సంబంధులు కావచ్చు, అందరికైతే నువ్వు సువార్త ప్రకటించి వారిని ప్రభు యందుకు నడిపించగలుగుతావు. వారిని ఎక్కడి నుంచి తప్పించినట్లు తెలుసా? అగ్నిలో నుంచి నువ్వు తప్పించినట్లు, అగ్నిలో నుంచి నువ్వు తప్పించినట్లు. దేవుని బిడ్డారా, అంత భయంకరమైన ఉగ్రత మన కొరకు పొంచి ఉందని పరిశుద్ధ గ్రంథము, లేఖనాల ద్వారా అనేకమైన విషయాలు, అనేకమైన సందర్భాలు మన ఎదుటి పెట్టి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటే ఈ రోజున దేవుని ప్రజలకి అసలు లెక్కలు చూడలేదండి. దేవుని ప్రజలకి అసలు లెక్కలేదండి. ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు జీవిస్తూనే ఉన్నారు, ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు నడుచుకుంటూనే ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ రోజున మన ధనం వాళ్ళు రక్షిస్తున్నారు అనుకుంటారేమో. అమ్మగారు తెలియపరిచారు కదా, ఒక సందర్భాన్ని ఎదురు పెట్టారు. మా గ్రామంలో జరిగిన సందర్భాన్ని. ఎంత సంపాదించినా ఏది మనం రక్షించలేదండి, ఏది మనం రక్షించలేదు. దేవుని బిడ్డారా, యేసయ్య నామమును ధరించుకోవడం లేదు. ఈ రోజు ఉన్న వాళ్ళు రేపు ఉంటున్నారు లేదు కనపడతారు లేదండి. ఎవరి బిడ్డలు వివాహం కాకముందే ఈ రోజున ఉన్న వాళ్ళు రేపు పొద్దున్న కనపడతారు లేదండి. నువ్వు అనుకుంటున్నావు నాకు చాలా వయసు ఉందని అనుకుంటున్నావు. ఏ దినాల్లో ఉన్నావు నువ్వు గుర్తెరగాలి. ఏ దినాల్లో అపాయకరమైన దినాల్లో ఉన్నావు. ప్రభు యొక్క రాకడ దినాలు అపాయకరమైన దినము వచ్చినట్టు నీకు తెలుసునా? ఈ అపాయకరమైన దినాల్లో యేసుక్రీస్తునందు రక్షణ పొందుకుని దేవుని కొరకు నువ్వు కనిపెట్టుకుని ఉండు. ఆయన వచ్చే సమయానికి నువ్వు ఎలా ఉండాలి తెలుసా? రక్షణ పొందుకుని పరిశుద్ధ ఆత్మ చేత నింపబడి పరిశుద్ధమైన జీవితంలో జీవించగలిగి దేవుని మందిరంలో నువ్వు కనిపెట్టగలిగితే ఖచ్చితంగా భయంకరమైన ఉగ్రత నుంచి నువ్వు తప్పించబడతావు. అందుకే అపోస్తులైన పౌలు ఒక చక్కని మాట ఎబ్రీ సంఘంతో మాట్లాడుతున్నాడండి. ఒకసారి చదవగలిగితే ఎబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 27వ వచనం, 10వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. న్యాయపు తీర్పునకు చూడండి, న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుచు ఏంటంట? విరోధను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఎక్కడ ఉంది? ప్రభు దగ్గర ఉంది. ఎవరు దహించబోవు అగ్ని? విరోధులను. విరోధులు ఎవరు? అవిధేయులు ఎవరు? దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాట కాకుండా నువ్వు ఏది చేసినా దేవునికి విరోధమే. దేవుని యొక్క మాట కాకుండా నువ్వు ఎలా నడుచుకున్నా నువ్వు విరోధమే, దేవునికి విరోధమే. అందుకే అంటున్నాడు, ఆ దినము కొరకు, ఆ భయంకరమైన ఉగ్రత దినం కొరకు నువ్వు వెళ్తే దేవుడు ఎలా ఉండాలి తెలుసా? భయముతో కనిపెట్టాలి. అయ్యో
ఆ భయంకరమైన ఉగ్రతలోకి నేను వెళ్ళకూడదు అని ఏం జరుగుతుంది? బైబిల్కి ఉండాలండి. ఈ రోజున ఆ భయంకరమైన ఉగ్రతని ఎదుట ఉన్న దాని వైపు నువ్వు చూడట్లేదండి. దాని వైపు చూడకుండా నువ్వేం చేస్తున్నావు? అగ్ని నన్ను ఏం చేస్తారు అనుకుంటా? అగ్ని గురించి నీకు తెలియదండి. దేవుడు పెట్టాల ఆకాశ నక్షత్రాల తూములన్నీ కూడా కదిలించబడినప్పుడు, ఆకాశ నక్షత్రాలన్నీ కూడా భూమి మీద రగిలితే, భూమి మీద పడుతూ ఉంటే, ఒక నక్షత్రం ఒకటి దానికి తాకుతూ ఉంటే భూమి మీద ఎంత అగ్ని రగులుతుందో ఒక్కసారి ఊహించుకుంటేనే ఎంత భయం ఉంటుందో తెలుసా? ఎంత భయం ఉంటుందో తెలుసా? అందుకు అపోస్తలుడైన పౌలు ఎప్పుడు సంఘంతో మాట్లాడుతున్నాడు. ఓ సంఘములారా, ఓ సంఘ బిడ్డలారా, దేవుని యొక్క భయం లేకుండా నీ ఇష్టానుసారంగా మీరు జీవిస్తున్నారు. దేవుని యొక్క రాకడ కొరకు భయముతో కనిపెట్టండి అని చెప్తే వారు ఎప్పుడు కూడా ఇంకా వారికి ఎంతో భయం కలిగిన చూపు వారికి కలిగి ఉన్నారు. ఈ రోజున రక్షణ పొందిన వారికే భయం లేదు. రక్షణ పొందిన వారికి, యేసుని విశ్వాసం నుంచి రక్షణ పొందిన వారికే భయం లేకుండా సుఖభోగములు ఎంతో ఆసక్తి కలిగిన వారిగా సువార్త ప్రకటించలేని జీవితం ఇంకా చాలా రకాలు ఉన్నాయి బైబిల్లో. అవన్నీ వివరించట్లేదు. కానీ దేవుడు పెట్టారు అటువంటి భయంకరమైన ఉగ్రతలోనికి నువ్వు వెళ్ళకుండా ఉండాలి అంటే, ఆ భయంకరమైన ఉగ్రత నుంచి నువ్వు తప్పించబడే జీవితం నువ్వు జీవించాలి అంటే నువ్వేం చేయాలి తెలుసా? ఆ దేవుని యొక్క వాగ్దానము కొరకు నువ్వేం చేయాలి? కనిపెట్టుకుని ఉండాలి. భయముతో కనిపెట్టాలి. ఏ భయం లేని జీవితం ఏమవుతుంది? వారం ప్రార్థనకి వెళ్ళకపోతే, ఒకసారి పాపం చేస్తే ఏమవుతుంది? పాపం మాట్లాడితే ఏమవుతుందని భయం లేని జీవితం నువ్వు జీవిస్తూ నువ్వు దేవుని మందిరంలో ఉంటే ఉపయోగం లేదు. ఉపయోగం లేదని దేవుడు పెంతుకొస్తూ పండుగ తినముందు నువ్వు కనిపెట్టవలసింది దేని కొరకు తెలుసా? దేవుని యొక్క వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చేటప్పటికి నువ్వు ఎత్తబడే గుంపులో ఉన్నావా లేదా అని నువ్వు భయముతో నువ్వు కనిపెట్టుకోవచ్చు. ఎంతవరకు నువ్వు పాపం అనే జీవితంలో చూపిస్తూనే ఉన్నావేమో. ఇంకా పరిశుద్ధాత్మ కొమ్మరింపు కొరకు అయ్యా రండి రండి పరిశుద్ధాత్మ దేవుడా నా మీద రండి అనేటువంటి ఆలోనే ఉండిపోయావేమో. ఆల్రెడీ పరిశుద్ధాత్మ కొమ్మరించబడింది. నువ్వు కనిపెట్టవలసిందని తెలుసా? ఆ ఆత్మను పొందుకుని, ఆత్మని ఎలా పొందుకోవాలో ఆత్మను పొందుకుని ఆత్మ ద్వారా పరిశుద్ధమైన జీవితంలో జీవిస్తూ ఆ పరిశుద్ధతతో దేవుని మందిరమును విడవక వదలక నువ్వు కనిపెట్టినప్పుడు ఆ భయంకరమైన ఉగ్రత నుంచి తప్పించబడతావు. అలా కాకుండా నువ్వు రక్షణ పొందుకున్నా నువ్వు పాపమైన జీవితం, వ్యభిచారమైన జీవితం జీవిస్తూ, లేకపోతే సుఖభోగములు యందు నువ్వు జీవిస్తూ, దేవుని మాట అన్న దేవుని యొక్క ఉగ్రతను లెక్కలేని ధర్మ కలిగిన జీవితం నువ్వు జీవిస్తూ నువ్వు ఉంటే, సువార్త ప్రకటించలేని జీవితం నువ్వు కలిగి ఉంటే ఖచ్చితంగా భయంకరమైన ఉగ్రతలకు వెళ్తావు. ఆ ఉగ్రతను భరించలేవు కనుక ఆ ఉగ్రత నుంచి నిన్ను తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభువు పరలోకమును విడిచిపెట్టి భూలోకానికి వచ్చి నీ మీద ఉన్న నా మీద ఉన్న ఉగ్రతను ఆయన భరించి ఆయన ఇచ్చేటువంటి సుఖభోగములతో కూడిన జీవితం పరలోక రాజ్యంలో దేవునికి ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోకి వచ్చి ఆయన బలి అయిపోయి అంటున్నాడు, నేను ఇచ్చిన వాగ్దానం, నా తండ్రి ఇచ్చిన వాగ్దానం ఇదని యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఉండి చెప్పాడు. పునరుద్ధరణ లేచి ఆరోహణమవుతూ కూడా చెప్పాడు. ఆయన ఈ రోజున ఆత్మచేత మనతో మాట్లాడుతూ మనతో తెలియపరుస్తున్నాడు. అయినప్పటికీ దేవుని యొక్క మాట లేకుండా లెక్క లేకుండా నువ్వు జీవిస్తూ ఉంటే ఈ రోజునే నీ హృదయంతో నువ్వు తీర్మానం చేసుకుని నువ్వు దేవుని మందిరంలో ఎలా కనిపెడుతున్నావు అనేది ఒక్కసారి నీ జీవితాన్ని నువ్వే పరిశీలన చేసుకుని ఎంతవరకు పాపము భోగముల చేత వ్యభిచారం చేత సువార్త ప్రకటించలేని వారిగా, సువార్త ప్రకటించే వారిని ఆటంకపరిచే వారిగా, అభ్యంతరాలు కలిగజేసే వారిగా నీ జీవితం ఉంటే ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతుండగా నీ జీవితాన్ని సరి చేసుకుని పరిశుద్ధమైన జీవితంలో జీవించి దేవుని మందిరంలో నీ పరిశుద్ధత కలిగిన జీవితంతో విడవక కనిపెట్టి ఆ భయంకరమైన ఉగ్రత నుంచి తప్పించబడి పరలోక రాజ్య భోగభాగ్యములకు వారసులు కండి. అట్టి కృపా భాగ్యముల పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ మాటలు వింటున్న పిల్లలందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తనను వంచండి. ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి దేవా ఈ రోజు నీ మధ్యలో దిగువచ్చు వేసి మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు ఇస్తూ ఉంటాను. ఈ పెంతుకొస్తు పండుగ దినమంటున్నాడు అయ్యా, మేము దేని కొరకు కనిపెట్టాలో నీ దోషంలో నుంచి నువ్వు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు ఇస్తుంటున్నారు. మీకే వందనాలు ఇస్తుంటున్నారని ఎవరికి వారి ప్రార్థన చేయండి. మహోన్నతులను మహాగణుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమునకి మీకు వందనాలు ఇస్తుంటున్నారు.
ఎంతవరకు నీ అమూల్యమైన మాటల చేత నీవే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచావు. వెంటబడి మాటలు ఏ బిడ్డలు కూడా వ్యర్థముగా విడిచిపెట్టకూడదు తండ్రి. ప్రతి వారి హృదయంలో నీరు కట్టి పదింపజేసి నీ రాకడ కొరకు కనిపెట్టి అయ్యా నీవిచ్చినటువంటి అయ్యా పరలోక రాజ్యానికి అయ్యా మమ్మల్ని అందరినీ కూడా ఆయా వారసులుగా చేసి మీరు మహిమనుకున్నాను. మా ప్రభువును లోకరక్షకుడైన యేసునందు ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. మీకు అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను.